సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన లిస్టు సో ఏ డిస్టిక్ది వాళ్ళ డిస్టిక్లో వచ్చిందా, ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చా, సో మాది ఆ లిస్ట్లో ఉందా లేదా అన్న డౌట్స్ అయితే చాలామందికి చాలా రకాల క్వశ్చన్స్ ఉన్నాయి. సో వాటిని ఈరోజు ఈ వీడియోలో మీకు క్లారిఫై చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేట్ అయితే ఓన్లీ కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రమే ఇచ్చారు. ఇంకా లేట్ చేయకుండా ఈ ఫుల్ క్లారిటీగా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. సో ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే ఇప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద ఓన్లీ 4 డిస్ట్రిక్ట్లో మాత్రమే ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించిన లిస్ట్ 2 కేటగిరీ వాళ్ళకి ఇల్లులు అనేది మంజూరు చేస్తున్నారు. అది కూడా నియోజకవర్గానికి 3500 చొప్పున, అంటే కొంతమందికి మాత్రమే ఈ ఫస్ట్ విడతలో. సో నెక్స్ట్ మళ్ళీ సెకండ్ విడతలో, థర్డ్ విడతలో అలా కొంతమందికి ఇస్తారు. ఇంత ముందుకు అప్లికేషన్ చేసి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు ఇస్తారు. వాళ్ళది క్లియర్ చేసి వాళ్ళు ఉండకపోతే వాటిని మళ్ళీ ఖాళీ చేపించి ఇప్పుడు కొత్త వాళ్ళకి ఇచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే అందరికి ఒకేసారి ఇవ్వడం కుదరదు కాబట్టి ఫస్ట్ ఓల్డ్ ఎప్పుడో 10 years నుంచి అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి కూడా కొంతమందికి నేమ్స్ వచ్చినా కూడా ఇవ్వని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాటిని కూడా క్లియర్ చేసిన తర్వాత ఇప్పుడు కొత్తగా ఉన్న ఈ లిస్ట్ 2లో వచ్చిన వాళ్ళందరికీ రంగారెడ్డి, ఇంకా మేడ్చల్, మల్కాజ్గిరి అలా 4 డిస్ట్రిక్ట్స్ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 4 డిస్ట్రిక్ట్లకు మాత్రమే ఇప్పుడు ఇస్తున్నారు. అండ్ ఇంకొకటి, మన లిస్ట్ 2లో వచ్చిన నేమ్స్ సపరేట్గా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి సంబంధించిన లిస్ట్ అనేది ఆన్లైన్లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. జస్ట్ మీరు మీ పర్సనల్గా మీ ఫోన్లో ఇందిరమ్మ ఇల్లు వెబ్సైట్లో మీది ఏ లిస్ట్లో ఉంది అన్న మాత్రమే ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ నెంబర్తో కానీ, మీ ఆధార్ కార్డ్ నెంబర్తో కానీ, లేదంటే ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్తో కానీ, అప్లికేషన్ నెంబర్తో కానీ సెర్చ్ చేసుకోవచ్చు. అంతేకాని మిగిలిన ఏ డిస్టిక్కి సంబంధించిన లిస్ట్ కానీ ఏ ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో అయితే పెట్టలేదు. డైరెక్ట్గా మున్సిపల్ ఆఫీస్లో కానీ, లేదు అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ, లేకపోతే ఎంపీడీఓ ఆఫీస్లో కానీ ఈ లిస్టులు అనేది ఏ డిస్టిక్లో అయితే మనకు మంజూరు చేస్తున్నారో ఆ డిస్టిక్లో మాత్రమే ఆ లిస్టులు అక్కడ పెడుతున్నారు, అంతే. సో ఆన్లైన్లో అయితే ఎలాంటి లిస్ట్ రాలేదు. అండ్ ఇంకా లిస్ట్ 1లో వచ్చిన వాళ్ళందరికీ మనకు ఫస్టే ఆల్రెడీ లిస్ట్ 1 ఇచ్చారు కాబట్టి వాళ్ళ నేమ్స్ మాత్రం ఉంటాయి. లిస్ట్ 2కి సంబంధించిన అప్డేట్ ఇంకేది రాలేదు. ఈ 4 డిస్ట్రిక్ట్లు సంబంధించి కాకుండా కొత్తగా ఈ వేరే డిస్ట్రిక్ట్లో అయితే ఎలాంటి న్యూస్ అప్డేట్ అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే అందరూ ఈ రాజీవ్ యువ వికాసం గురించి వర్క్ చేస్తున్నారు కాబట్టి మున్సిపల్ ఆఫీస్లో డిపార్ట్మెంట్ అంతా అదే వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఒకటి కంప్లీట్ చేసినాకనే ఇంకోటి ఇస్తారు కాబట్టి ఇప్పటికైతే కరీంనగర్లో లేదు, సిరిసిల్లలో కూడా లేదు. సో మళ్ళీ ఫర్దర్గా ఎలాంటి ఇన్ఫర్మేషన్, ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు ఖచ్చితంగా షేర్ చేస్తాను. సో మీకు సంబంధించిన డౌట్స్ అని క్లారిఫై అనుకుంటున్నా, మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటాను ఈ వీడియో అయితే. సో యూస్ఫుల్ అయితే మాత్రం తప్పకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. Thank you.